ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకట్ ద యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. కొన్ని యాడ్స్కి ఇలా స్కిప్ అనే ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు నేను యూట్యూబ్లో చూస్తున్నాను. యూట్యూబ్లో ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. కొన్ని యాడ్స్కి స్కిప్ ఆప్షన్ రాదు. అలాంటి వాటికి ఏం చేయాలన్నది మనం వీడియోలో చూద్దాం. వీడియో ప్లే అవుతుంది. స్కిప్ అనే ఆప్షన్ మనం ప్రెస్ చేస్తే ఎంతసేపు అయినా అది రన్ అవుతూనే ఉంటుంది. కొన్నిటికి ఆ స్కిప్ ఆప్షన్ అనేది రాదు ఆన్లైన్లో. ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తున్నాం. దానికోసం ఒక ట్రిక్ ఉంది, అది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఐ బటన్ ఉంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేయాలి. ఇప్పుడు వీడియో ప్లే అవుతుంది. అబౌట్ దిస్ యాడ్కి వెళ్ళాలి. స్టాప్ సెయింగ్ దిస్ యాడ్ అని దీన్ని ప్రెస్ చేయాలి. ఈ స్కానర్ అవసరం లేదు, దాన్ని టచ్ చేయదు. రిటర్న్ టు ఇలా కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నాం. రిపీటెడ్ రిలెవెంట్, అప్పుడు రిటర్న్ టు వీడియో అనేది పిక్ చేయాలి. చూస్తే డైరెక్ట్ మనకు వీడియో ప్లే అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐ వెంకట్ ఉదయ్ యూట్యూబ్ ఛానల్. చూద్దాం. మా ఎల్ఈడి టీవీకి ప్రాబ్లం ఏమొచ్చిందంటే, టీవీ ఆన్ చేసిన తర్వాత కొద్దిసేపు టీవీ రన్ అవుతుంది, ఆడియో అలానే వస్తుంది కంటిన్యూస్గా, డిస్ప్లే వెళ్ళిపోతుంది. అంటే డిస్ప్లే అనేది ఆఫ్ అయిపోతుంది. ఈ టెక్నికల్ ఇష్యూ అని అర్థమైపోయింది. అది ద్వారా మేము ఎల్ఈడి టీవీ రిపేర్ చేసే పర్సన్ని అప్రోచ్ అయ్యాము. ఆయన వచ్చారు. ఇప్పుడు ఆయన మీరు చూస్తున్నారు ఎల్ఈడి టీవీని పార్ట్ వైజ్ ఎలా డిస్మాండిల్ చేస్తున్నారు. ఈ ఇష్యూకు ప్రాబ్లం అయిందా అని కూడా చెక్ చేస్తా అన్నాడు. చెక్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే, దీని డిస్ప్లే ప్రాబ్లం కాబట్టి దీనికి బ్యాక్ ఎల్ఈడి లైట్స్ ఉంటాయి, 2 స్ట్రిప్స్ ఉంటాయి. అవి ఎల్ఈడి లైట్స్ అనేది మీరు వీడియోలో చూడొచ్చు. ఆ 2 ఎల్ఈడి లైట్స్ని కంటిన్యూస్గా, అంటే దానివల్ల పిక్చర్ అనేది కంటిన్యూస్ రావట్లేదు. అవి ఫెయిల్ అయిపోతేనే మనకు ఇలా వీడియో ఇష్యూ వస్తుందని అవి మారుస్తున్నాడు. దానికోసం మొత్తం టీవీని ఎలా పార్ట్ వైజ్ రిమూవ్ చేస్తున్నాడు ఈ వీడియోలో మనం చూడొచ్చు. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా పెరిగిందన్నది కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. కాస్ట్ ఆఫ్ లివింగ్ అని ఎందుకన్నానంటే, లాస్ట్ టైం ఏదో టీవీకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ టెక్నీషియన్ ఇతను వచ్చాడు. అప్పుడు మొత్తం టీవీ యూనిట్ అంతా చెక్ చేసి చిన్న కెపాసిటర్ పోయిందని చెప్పాడు. ఆ కెపాసిటర్కే అతను సర్వీస్ ఛార్జ్ 600, దానికి 300, మొత్తం 900 రూపీస్ ఛార్జ్ చేశాడు. 6 months దాటింది ఇప్పుడు ఆయన రిపేర్ చేసి. ప్రజెంట్ ఇప్పుడు కండిషన్ బట్టి 1500 అంటున్నాడు. ఎందుకంటే ఎల్ఈడి లైట్ ఆ స్ట్రిప్స్ మొత్తం చేంజ్ చేయాలి. అవి న్యూ ఎల్ఈడి లైట్ అనేవి తీసుకొచ్చి ఇప్పుడు ఆ ఓల్డ్ లైట్ తీసేసి ఈ న్యూ ఎల్ఈడి లైట్ని ఇందులో బిగిస్తారు. సో దానికి మళ్ళీ 1500, అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 to 8 monthsలోనే ఇప్పుడు 2 times రిపేర్ వచ్చింది టీవీ. అప్పుడు 900, ఇప్పుడు 1500. సో టోటల్ 2400 రూపీస్ ఒక ఎల్ఈడి టీవీకి రిపేర్ చేయించాల్సి వస్తుంది. దీని కండిషన్ ఎలా ఉంది, ఇంకా ఫ్యూచర్లో ఇది వర్క్ చేస్తా లేదా అన్న గ్యారంటీ కూడా లేదు. ఇప్పుడు ఇలా స్ట్రిప్స్ అన్నీ తీస్తే లోపల మదర్ బోర్డు లోపల ఏమైనా డ్యామేజ్ అయిందా, లేదా పవర్ యూనిట్ ఉంటుంది, దానికి ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదా ఎల్ఈడి స్ట్రిప్స్, కాపర్ లైట్, ఇవన్నీ డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి దానికి. ఎల్ఈడి టీవీకి ఈ బాడీ అంతా సెటప్ చేస్తారు కదా, డిఫరెంట్ కాంపౌండ్స్ విత్ అవన్నీ కాంపౌండ్స్ని, ఎల్ఈడి లైట్స్, వీటన్నిటి కాంపౌండ్స్కి పవర్ యూనిట్ ఇవన్నీ చెక్ చేస్తున్నాడు. ఇప్పుడు అతను ఒక్కొక్క పార్ట్ వైజ్గా రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఫ్రంట్ ప్యానల్, దాని తర్వాత గ్లాసెస్ కూడా రిమూవ్ చేశాడు. మదర్ బోర్డు, పవర్ యూనిట్, సప్లై, కెపాసిటర్స్, రెసిస్టర్స్, ఇన్వర్టర్ ఇవన్నీ ఉంటాయి లోపల. వీటన్నిటితో పాటు ఈ కాపర్ ప్లేట్ ఉంటుంది. దాని తర్వాత
డౌన్లో ఎల్ఈడి లైట్స్ 2 స్ట్రిప్స్ ఇలా ఉంటాయి. ఈ వీడియోలో మీరు ఇవన్నీ కాంపోనెంట్స్ అతను ఎలా రిపేర్ చేస్తున్నాడు అన్నది చూడవచ్చు. ఇది యాక్చువల్గా లెంతీ వీడియో, 1/2 అవర్ పైన వచ్చింది. దాన్నే నెమ్మదిగా ఎడిట్ చేసి 10-15 మినిట్స్ లో అయ్యేటట్టు ఎడిట్ చేశాడు. మీ దగ్గర కూడా ఎల్ఈడి టీవీ ఉండవచ్చు. ఇది 32 ఇంచెస్ వియూ కంపెనీకి సంబంధించిన ఎల్ఈడి టీవీ. దీనికి ఆన్లైన్ రిపేర్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. అంటే కొన్ని సర్వీస్ ఇస్తారు, అవి ఇమీడియట్ వితిన్ 1-2 ఇయర్స్ గ్యారంటీ ఉంటేనే వాళ్ళు రిపేర్ చేస్తారు. 3 ఇయర్స్ దాటితే వాళ్ళు కూడా సర్వీస్ ప్రొవైడ్ చేయరు. ఆన్లైన్లో పర్చేస్ చేసిన టీవీ ఇది. ఆఫ్లైన్లో పర్చేస్ చేస్తే మీకు వాళ్ళు ఏమైనా నియర్ బై సర్వీస్ సెంటర్స్ ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాంపోనెంట్స్ అన్నీ బిగించిన తర్వాత లైట్ చెక్ చేస్తారు. మూడీలో ఎల్ఈడి లైట్ తెచ్చినవి కూడా వర్క్ చేస్తున్నా లేదా, పవర్ యూనిట్ ఎలా ఉంది, ఆ లైట్స్ ఎలా బ్లింక్ అవుతున్నాయి అని ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో మొత్తం ఎల్ఈడి టీవీ రిపేర్ గురించే ఉంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక నాలెడ్జ్ లాగా మనకు యూజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం వీడియోని చూడండి, తప్పక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిఫరెంట్ వీడియోస్ వస్తాయి ముందు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లిజనింగ్ ఐ వెంకట్ ఉదయ్ యూట్యూబ్ ఛానల్. ఇది ప్యూర్గా ఎల్ఈడి టీవీ రిపేర్, ఆ టెక్నీషియన్తో రిపేర్ అనేది వీడియోలో ఉంటుంది. థ్యాంక్ యూ. కాస్ట్ ఆఫ్ లివింగ్ అని ఎందుకన్నానంటే, లాస్ట్ టైం ఏదో టీవీకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ టెక్నీషియన్ ఇతను వచ్చాడు. అప్పుడు మొత్తం టీవీ యూనిట్ అంతా చెక్ చేసి చిన్న కెపాసిటర్ పోయిందని చెప్పాడు. ఆ కెపాసిటర్కే అతను సర్వీస్ ఛార్జ్ 600, దానికి 300, మొత్తం 900 రూపీస్ ఛార్జ్ చేశాడు. 6 months దాటింది ఇప్పుడు ఆయన రిపేర్ చేసి. ప్రజెంట్ ఇప్పుడు కండిషన్ బట్టి 1500 అంటున్నాడు. ఎందుకంటే ఎల్ఈడి లైట్ ఆ స్ట్రిప్స్ మొత్తం చేంజ్ చేయాలి. అవి న్యూ ఎల్ఈడి లైట్ అనేవి తీసుకొచ్చి ఇప్పుడు ఆ ఓల్డ్ లైట్ తీసేసి ఈ న్యూ ఎల్ఈడి లైట్ని ఇందులో బిగిస్తారు. సో దానికి మళ్ళీ 1500, అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 to 8 monthsలోనే ఇప్పుడు 2 times రిపేర్ వచ్చింది టీవీ. అప్పుడు 900, ఇప్పుడు 1500. సో టోటల్ 2400 రూపీస్ ఒక ఎల్ఈడి టీవీకి రిపేర్ చేయించాల్సి వస్తుంది. దీని కండిషన్ ఎలా ఉంది, ఇంకా ఫ్యూచర్లో ఇది వర్క్ చేస్తా లేదా అన్న గ్యారంటీ కూడా లేదు. ఇప్పుడు ఇలా స్ట్రిప్స్ అన్నీ తీస్తే లోపల మదర్ బోర్డు లోపల ఏమైనా డ్యామేజ్ అయిందా, లేదా పవర్ యూనిట్ ఉంటుంది దానికి ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదా ఎల్ఈడి స్ట్రిప్స్, కాపర్ లైట్, ఇవన్నీ డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి దానికి. ఎల్ఈడి టీవీకి ఈ బాడీ అంతా సెటప్ చేస్తారు కదా, డిఫరెంట్ కాంపౌండ్స్ విత్ అవన్నీ కాంపౌండ్స్ని ఎల్ఈడి లైట్స్ వీటన్నిటి కాంపౌండ్స్కి పవర్ యూనిట్ ఇవన్నీ చెక్ చేస్తున్నాడు ఇప్పుడు అతను. ఒక్కొక్క పార్ట్ వైజ్గా రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఫ్రంట్ ప్యానల్, దాని తర్వాత గ్లాసెస్ కూడా రిమూవ్ చేశాడు. మదర్ బోర్డు, పవర్ యూనిట్ సప్లై, కెపాసిటర్స్, రెసిస్టర్స్, ఇన్వర్టర్ ఇవన్నీ ఉంటాయి లోపల. వీటన్నిటితో పాటు ఈ కాపర్ ప్లేట్ ఉంటుంది. దాని తర్వాత డౌన్లో ఎల్ఈడి లైట్స్ 2 స్ట్రిప్స్ ఇలా ఉంటాయి. ఈ వీడియోలో మీరు ఇవన్నీ కాంపోనెంట్స్ అతను ఎలా రిపేర్ చేస్తున్నాడు అన్నది చూడవచ్చు. ఇది యాక్చువల్గా లెంతీ వీడియో, 1/2 అవర్ పైన వచ్చింది. దాన్నే నెమ్మదిగా ఎడిట్ చేసి 10-15 మినిట్స్లో అయ్యేటట్టు ఎడిట్ చేశాడు.
మీ దగ్గర కూడా ఎల్ఈడి టీవీ ఉండవచ్చు. ఇది 32 ఇంచెస్ వియూ కంపెనీకి సంబంధించిన ఎల్ఈడి టీవీ. దీనికి ఆన్లైన్ రిపేర్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. అంటే కొన్ని సర్వీస్ ఇస్తారు, అవి ఇమీడియట్ వితిన్ 1-2 ఇయర్స్ గ్యారంటీ ఉంటేనే వాళ్ళు రిపేర్ చేస్తారు. 3 ఇయర్స్ దాటితే వాళ్ళు కూడా సర్వీస్ ప్రొవైడ్ చేయరు. ఆన్లైన్లో పర్చేస్ చేసిన టీవీ ఇది. ఆఫ్లైన్లో పర్చేస్ చేస్తే మీకు వాళ్ళు మన నియర్ బై సర్వీస్ సెంటర్స్ ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాంపోనెంట్స్ అన్నీ బిగించిన తర్వాత ఆ లైట్ చెక్ చేస్తారు. మూడీలో ఎల్ఈడి లైట్ తెచ్చినవి కూడా వర్క్ చేస్తున్నా లేదా, పవర్ యూనిట్ ఎలా ఉంది, ఆ లైట్స్ ఎలా బ్లింక్ అవుతున్నాయి అని ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో మొత్తం ఎల్ఈడి టీవీ రిపేర్ గురించే ఉంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక నాలెడ్జ్ లాగా మనకు యూజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం వీడియోని చూడండి. తప్పక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిఫరెంట్ వీడియోస్ వస్తాయి ముందు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లిజనింగ్ ఐ వెంకట్ ఉదయ్ యూట్యూబ్ ఛానల్. ఇది ప్యూర్గా ఎల్ఈడి టీవీ రిపేర్. ఆ టెక్నీషియన్తో రిపేర్ అనేది వీడియోలో ఉంటుంది. థ్యాంక్ యూ.